మీకు హైడ్రో పవర్ ప్రాజెక్టు లోపల నుంచి మీరు డ్యామ్ లోపలికి వెళ్తే మీకు అట్లాగే కనబడతా ఉంటుంది. అంటే సీపేజ్ అనేది ఎక్కడైనా వస్తుంది. ఎప్పటికప్పుడు దాన్ని గ్రౌటింగ్ చేసుకుంటూ సిమెంట్ గ్రౌటింగ్తో పూర్తి చేస్తూ ఉంటారు. అసలు కంప్లీట్గా ఆపడం అనేది జరగదు. కాకపోతే లూజ్ రాక్ ఎక్కడైతే ఉంటుందో, మట్టి ఎక్కడైతే ఉంటుందో పెద్ద ఎత్తున సీపేజ్ రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ప్రతి ప్రాజెక్టులో మీకు కనబడతాయి. ఇవి ఎప్పటికప్పుడు పోతూనే ఉంటాయి. డీవాటరింగ్ అనేది 24 గంటలు జరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ వీటి కోసమే డీవాటరింగ్ పెడతారు. బట్ పెద్ద ఎత్తున రాళ్ళు వచ్చేటి ఏవైతే ఉన్నాయో, ఆ వాటర్ వచ్చింది ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాలి. ఈ వాటర్ని తీసేయడం తేలికే, బట్ ఆ వాటర్తో రాళ్ళు కూడా వస్తున్నాయి కదా, పెద్ద పెద్ద బండరాళ్ళు పడుతున్నాయి. అక్కడ ఫిక్స్ చేసేటప్పుడే ఈ ప్రమాదం జరిగింది. గ్రౌటింగ్ చేస్తూ ఈ ఆర్టిఫిషియల్ అంటే మనం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ సిమెంట్ బ్లాక్స్ ను ఫిక్స్ చేస్తారు. అది చేసేటప్పుడు జరిగిన ప్రమాదం ఇది. ఒక్కసారి కుప్పగూలింది, అందుకని జరిగింది. ఇటువంటి చిన్న చిన్న ఇటువంటి సందర్భాల్లో ఒక కామన్ గా వచ్చే డౌట్ ఏంటంటే కనుక మీరు అన్నట్టుగా సిమెంట్ షీట్స్ ఏవైతే ఉన్నాయో మరి అంత వీక్ గా ఉన్నాయా, వాటిని అంత పరిశీలించే స్థాయిలో వీక్ ఉన్నది. ఆ లోపల రాక్ స్ట్రక్చర్ ఎట్లుంది, తర్వాత అక్కడ అక్విఫర్స్ అని ఉంటాయి. అక్విఫర్ అంటే ఏంటంటే పైన నదులు ఎట్లుంటాయో భూగర్భంలో కూడా నదులు ఉంటాయి. ఎక్కడెక్కడైతే ఫ్రాక్చర్డ్ రాక్ ఉంటుందో వాటి మధ్యలో లేయర్స్ అన్నీ కూడా మట్టితో పాటు నీళ్ళను కూడా కలిగి ఉంటాయి. అయితే అక్కడక్కడ వచ్చే సీపేజ్ ఏమో దానిలో నుంచి వస్తుంది. బట్ అక్విఫర్ కలిగింది అనుకోండి, అది ఎన్ని కిలోమీటర్లదో తెలియదు, ఎంత వాటర్ స్టోరేజ్ ఉందో తెలియదు. ఆ ఫ్లో అంతా కూడా ఇందులోకి వస్తుంది ఎక్కడైతే బ్రేక్ అవుతుందో. అయితే ఇంతకుముందు ఏంటంటే కింద సాలిడ్ సపోర్ట్ ఉండే కాబట్టి అది కిందికి రాలేదు. ఇప్పుడు కింద సపోర్ట్ తీసేశారు కదా వీళ్ళు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్తోని. దాని కింద ఉన్న రాయినో లేకుంటే గట్టి మట్టినో వాళ్ళు కొట్టడంతో ఇప్పుడు కుండ కనుక కింద చిల్లి చేస్తే ఒక్కసారి నీళ్ళన్నీ ఎట్లా కిందికి పడిపోతాయో అది జరిగింది అన్నట్టు. కింద సపోర్ట్ లేదు దానికి. అప్పుడు అక్విఫైర్ మొత్తం ఇందులోకి వచ్చేసింది. ఎన్ని రోజులు అయితే కూడా తెలియదు ఆ వాటర్ని కంట్రోల్ చేయడం అనేది. ఇక్కడ మీరు అన్నారు ఆ వాటర్ కంట్రోల్కి సంబంధించి, ఎందుకంటే టీబీఎంకి సంబంధించి అక్కడ క్లియర్ చేయాలంటే మీరు అన్నట్టుగా జియోలాజికల్ సర్వేకి సంబంధించి స్టడీ రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళగలం అని చెప్పి. సో దాదాపుగా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు సర్వే చేయాలి, వాళ్ళకి స్టడీ రిపోర్ట్ రావాలి, ఆ తర్వాత వీళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వాలి, వీళ్ళు రంగంలోకి దిగాలి, అంతా క్లియర్ చేయాలి. పైనుంచి వాళ్ళు పోయి సర్వే చేసే పరిస్థితి లేదు. టైగర్ రిజర్వ్ అది. ఆ టైగర్ రిజర్వ్ లో వాళ్ళు పోయి ఎక్విప్మెంట్ తీసుకెళ్లి అక్కడ సర్వే చేయడానికి ఫారెస్ట్ వాళ్ళు, పోలీసులు అనుమతించారు వాళ్ళని. లోపల నుంచి వాళ్ళు ఇదివరకు మరి ఈ పనులు మొదలుపెట్టింది ఒక వారం క్రితం. ఈ ప్రమాదం జరిగింది 22 అయితే 16వ తారీఖు 15వ తారీఖు ఈ పనులు మొదలుపెట్టారు. అప్పటికే కనుక జియోలాజికల్ సర్వే వాళ్ళు ఏదైనా రిపోర్ట్ ఇచ్చున్నారా, ఇవ్వకపోతే ఎట్లా, ఇస్తే ఎట్లా, దాన్ని ఆధారపడి మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే మనకు అది ఎవరు వెల్లడించట్లేదు. ఇది జియోలాజికల్ సర్వే వాళ్ళు ముందే హెచ్చరించుంటే కనుక ఈ ప్రమాదం జరిగితే వాళ్ళకు కొంత ఐడియా ఉంటుంది. ముందే హెచ్చరించాలంటే ఏదో ఉందనేది వాళ్ళకి తెలుసు. రెండవది, ఇప్పుడు మనం ఎక్స్రే మిషన్లో పోయినప్పుడు, సిటీ స్కాన్లో పోయినప్పుడు మన బాడీ అంతా అందులో కనబడుతుంది. కానీ భూమి లోపల ఏమున్నదని తెలుసుకునే ఎక్విప్మెంట్ లేదు ఇప్పటి వరకు. ఓన్లీ సెన్సార్స్ ద్వారా వాటర్ ఉందా, రాకుందా, షీట్ రాకుందా, హార్డ్ రాకుందా, ఫ్రాక్చర్డ్ రాకుందా అనేది సెన్సార్స్ ద్వారా తెలుసుకోవాల్సింది. తర్వాత చుట్టుపక్కల ఉన్న ఏమన్నా గుట్టలలో అటువంటి స్ట్రక్చర్స్ కనబడితే కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఎవరు కూడా అంత తొందరగా దాన్ని చెప్పలేరు, కరెక్ట్గా చెప్పలేరు. ఇట్ టేక్స్ మినిమం 1 వీక్ పడుతుంది. ఇంకా మరి ఇంకొక మాట ఇక్కడ వినిపించినట్టు అంటే టీబీఎంకి ఆ గొంత ఏర్పడిపోయింది, అక్కడ ఒక ఊబి ఏర్పడిపోయింది. ఊబి అనేది అక్కడ ఉందా, లేకపోతే అక్కడ ఏర్పడడం జరిగింది? ఎందుకంటే రాతి ప్రదేశంలో ఊబి అనేది అందరికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. సో ఎలా ఏర్పడి ఉంటుంది, ఇప్పుడు దాన్ని దాటి వెళ్ళే అవకాశం ఉంటుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మొత్తం అది యాక్చువల్గా టీబీఎం మిషన్ పైన జరిగింది ప్రమాదం. మిషన్ పైన జరిగినప్పుడు ఏమైంది, ఒక్కసారి దీన్ని చూపించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మనకి సపోజ్ ఇక్కడ టీబీఎం ఉంది అనుకుందాం. ఒకసారి ఈ పైన రూఫ్ ఉంటుంది కదా, ఆ రూఫ్ను కొట్టినప్పుడు అక్కడ అది డిస్టర్బ్ అయింది. అక్కడ ఉన్న వాటర్ బాడీ డిస్టర్బ్ అయింది. అయితే కొద్ది రోజుల దాకా చుక్క దారల్లాగా పడ్డది. తర్వాత ఆ మట్టి అంతా తడిసిన తర్వాత లూజ్ అయిపోయి మొత్తం ఒక్కసారే దాని మీద పడింది. పడ్డప్పుడు ఏమైందంటే పెద్ద పెద్ద 1 టన్ 2 టన్స్ ఉన్న రాళ్ళన్నీ కూడా టీబీఎం మిషన్ మీద పడ్డాయి. మిషన్ మీద పడి మిషన్ ధ్వంసమైంది పైభాగం అంతా కూడా. అయితే పైనుంచి పడ్డది కాబట్టి దాంతోపాటు చాలా బురద వచ్చింది. బురద అంతా కూడా ఏంటంటే ఫ్రాక్చర్డ్ స్టోన్స్లలో ఉండే మట్టి, ఆ మట్టి అంతా కూడా నీళ్లతో పాటు పెద్ద ఎత్తున వచ్చి దీని మీద పడ్డది. ఇంకోటి దానిపైన ఉన్నది కొండ, 400 మీటర్ల కొండ. అది ఆ కొండ నుంచి వచ్చిన మట్టి రాళ్ళన్నీ కూడా లోపలికి వచ్చేసినాయి. అవి ఆ వరద ధాటికి 1-2 కిలోమీటర్ల దూరం వచ్చాయి. కాబట్టి అవన్నీ క్లియర్ చేయకుండా, ఆ మిషన్ దగ్గరికి పోయి వాటిని డిస్మాంటిల్ చేయకుండా
ఆ బాడీస్ని తీయడం అనేది చాలా కష్టం. ఒకవేళ బాడీస్ కనుక మిషన్లోనే ఉండుంటే అవి తీయడానికి చాలా టైం పడుతుంది, మనం చెప్పలేం కూడా ఎన్ని రోజులు పడుతుంది అనేది. అది సో ఒక్కసారి ఇక్కడ నుంచి నేను గూగుల్ మ్యాప్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ప్రాజెక్ట్కి సంబంధించి